కదా, మేము చెప్తాం అక్కడికి వెళ్ళి 500 తీసుకొని తగ్గ. ఇది మొదట్లో మా అన్న ఇప్పించాడు అనుకుంటారు, తర్వాత ఈ 700 ఎత్తున్నాడు, 1000 కూడా ఎత్తున్నాడు అవసరమైతే, మనుషులు దొరకట్లేదు. అప్పుడు వారిని అన్న ఇప్పించేది నీళ్ళు ఎత్తున్నారు కదా అని అర్థమైపోయింది. ప్లస్ ఇలా పిల్లలు చదువుకున్నారు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయడం మిగిలింది. గంజాయి పంటని మా గిరిజనుల చేత పండిపించి ఉండే మాఫియాలు అక్కడ సెట్ అయినాయి. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం నక్సలైట్లు బిగిన్ చేశారు. ఎందుకని మావోయిస్టులు తిరిగే ఏఓబి ప్రాంతంలోనే విపరీతంగా గంజాయి పండింది, ఎందుకని వీళ్ళు అక్కడ కంట్రోల్ చేయలేకపోయారు మాఫియాని అంటే వీళ్ళే మాఫియాకి సహకారం. వీళ్ళ సహకారం లేకుండా అడవిలో సాధ్యం అవుతుందా? గిరిజనుడు నేరుగా గంజాయి పండించాడు కదా, గిరిజనుండి అందులో కూలీగా పెట్టుకుని పని చేపిస్తున్న మాఫియా శక్తులు. అది వీళ్ళు అంతం చేయగలిగారా? పైగా వీళ్ళు ప్రోత్సహించి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకున్నారు. ఎప్పుడైతే పాప సొమ్ము వీళ్ళ దండం బిగిన్ చేశారో అప్పుడు వీళ్ళ మీద నమ్మకం ఇంకేముంటుంది గిరిజనుడికి. దెన్ నక్సలిజం అక్కడ విశ్వసనీయ దెబ్బతినేటప్పటికి ఇలాంటి దరిద్రపు దాంట్లోకి వాళ్ళ పిల్లల్ని ఎందుకు పంపించడం, ఆ పిల్లలు మాత్రం యూత్ మాత్రం ఎందుకు ఉండడం? ఎదో పని చేయడం అనేది కరెక్ట్ అయినప్పుడు ఈ ఎదవలతో ఎందుకు, డబ్బులు ఎక్కువ ఇచ్చే ఎదవలతో బెటర్ కదా అనేటటువంటి రూట్ అవుతుంది. దీంతో రిక్రూట్మెంట్స్ పడిపోయాయి. నేను దాదాపుగా ఇప్పుడు 2006లోనో 2007లోనో నేను నక్సలైట్లు ఇంటర్వ్యూ చేశాను.